అంబేద్కర్ జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దం భవన్లో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని చాడ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రమావత్ అంజియా నాయక్, కలకొండ కాంతయ్య, పానుగంటి పర్వతాలు, మారుపాక అనిల్ కుమార్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రి శ్రీమాన్, సిపిఐ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శి గోవిందరావు, మూర్తి, బోయా శ్రీరాములు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ భారతదేశ ప్రజలు ఉంటే అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టి అనేక అవమానాలకు వివక్షకు గురై ఆటుపోట్లు ఎదుర్కొని మనుషులంతా ఒకటే అని మరి ఆయన ఆనాడు ఉన్నత చదువులు చదివి సామాజిక న్యాయంకరి చిన్నప్పటి నుంచే పోరుబాట బట్టి ఉద్యమిస్తూ ఉన్నతమైన చదువులు చదివి ఈ దేశంలో ఉన్నటువంటి ఆనాటి బ్రిటిష్ వలసపాల అంతానికై అలాగే ఆనాడు జరుగుతున్నటువంటి స్వాతంత్ర పోరాటంలో కూడా ఆయన మహాత్మా గాంధీ ఇతర నాయకులతో కలిసి పనిచేశారు. స్వాతంత్రం జన్మాంక నినాదంతో దిగిపోయారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన అనేక దేశాల్లోని రాజ్యాంగాలను పరిశీలించి సమీక్షించి అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఇక్కడ మంచి ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, భావాలు అన్నిటికీ అతీతంగా లౌకిక వ్యవస్థను మరి పెద్ద ఎత్తున దానికి పెద్దపీట వేసి రాజ్యాంగం పొందుపరిచారు. ఆయన రచించిన రాజ్యాంగం ఎప్పటికీ ఆదర్శం. ఎందుకంటే భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, మైనార్టీలు అందరూ అన్ని రకాల పార్సీలు అందరూ ఉంటారు. కాబట్టి ఒక మతం మీద ఇంకో మతం పెత్తనం చేయొద్దనే ఆయన ఉద్దేశం, ఓ కులం మీద ఇంకో కులం పెత్తనం చేయొద్దనే ఆయన లక్ష్యం, ఆయన ఆలోచన. ఈరోజు